అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న దిగుమతి సుంకాల మీద ఆయన తీసుకున్న నిర్ణయం తెలుగు రాష్ట్రాల ఆక్వా రైతుల మీద పిడుగు లాంటి వార్తని చెప్పాలి. ఆక్వా రైతులకు సంబంధించి ట్రంప్ తీసుకున్నటువంటి దిగుమతి సుంకాల మీద ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆక్వా రైతుల్లో గుబులు రేపుతోంది. ప్రస్తుతం మనం ఆక్వా రైతులకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా అమెరికాకు ఎక్కువ ఆక్వాని రొయ్యలను సరఫరా చేసేటువంటి దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. అమెరికాకు ఎక్కువగా భారతదేశం నుంచి రొయ్యలు ఎగుమతి వెళ్తూ ఉంటుంది. దీనికి ముఖ్యంగా అందులో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ శాతం రొయ్యలు అమెరికాకు ఎగుమతి అవుతూ ఉంటాయి. అయితే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం దిగుమతి సుంకాలు అమెరికాలో విదేశీ వస్తువులు అక్కడ అమ్మాలంటే అక్కడ దిగుమతి సుంకాన్ని దాదాపు 27% పెంచడంతో ఇప్పుడు ఆ ప్రభావం అంతా కూడా ఆ భారతదేశానికి సంబంధించి చాలా రంగాల మీద పడింది. అందులో ముఖ్యంగా ఆక్వా రంగం మీద కూడా ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని చెప్పాలి. దీంతో ఆక్వా రైతులకు సంబంధించి ముఖ్యంగా రొయ్యల రైతులకు సంబంధించి అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ శాతం రొయ్యలు ఎగుమతి ఆక్వా సంబంధించి ఎక్కువ ఉత్పత్తి జరుగుతుంటుంది. అందులో ముఖ్యంగా రొయ్యలు ఎక్కువ శాతం విదేశీ ఎగుమతులకు వెళ్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు 27% అమెరికాలో దిగుమతి సుంకం పెంచడంతో ఆక్వా రంగం పూర్తిగా దెబ్బతిందని చెప్పాలి. ముఖ్యంగా అందులోనూ దాదాపు ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే 170 లక్షల టన్నులకు పైగా రొయ్యలు ఎగుమతి జరుగుతుంటుంది. అయితే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో పూర్తిగా రొయ్యల రంగం అంతా కూడా ఆక్వా రంగంలో సంబంధించి రొయ్యల వ్యాపారం అంతా కూడా కుదేలైందని చెప్పాలి. ముఖ్యంగా అమెరికాకు సంబంధించి ఎక్కువగా రొయ్యలు ఎగుమతి చేసే వాటిల్లో ఎక్కువగా 40 నుంచి 50 కౌంటుకు సంబంధించిన రొయ్యలు ఎక్కువగా ఎగుమతి అవుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అక్కడ రొయ్యలు కొనుగోలు చేసేటువంటి కంపెనీలన్నీ కూడా ఒక సిండికేట్గా మారి ఇప్పుడు సాధారణంగా ఎక్కువ శాతం రొయ్యలు 100 కౌంటుకి సంబంధించి 80 పై నుంచి 100 వరకు కూడా కౌంట్ ఉన్నటువంటి రొయ్యలు ఎక్కువగా ఎగుమతి చేస్తూ ఉంటారు. ఆ విధంగానే ఎక్కువ ఇక్కడ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఎక్కువగా ఆక్వా సాగు కూడా జరుగుతుంది, రొయ్యల సాగు కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు 100 కౌంటుకి సిద్ధంగా ఉన్నటువంటి రొయ్యలకు సంబంధించి సరికంతా కూడా మొత్తం ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు అంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆ విషయం తెలిసిన వెంటనే పూర్తిగా రొయ్యలకు సంబంధించి ఎగుమతులన్నీ కూడా పడిపోయినాయని చెప్పాలి. మొన్నటి వరకు కూడా 100% కౌంట్ ఉన్నటువంటి 100 కేజీకి 100 కౌంట్ ఉన్నటువంటి రొయ్యలు కేజీ ధర వచ్చి 250 వరకు ఉంటే శుక్రవారం వరకు, ఈరోజు మొన్న శుక్రవారానికి ఆ ధర 200కి పడిపోయింది. తర్వాత అంటే 50 కౌంట్ ఉన్నటువంటి రొయ్యల ధర చూస్తే కనుక మొన్న గురువారం శుక్రవారం వరకు 550గా ఉంటే అది శుక్రవారం తెల్లారి నాటికి అంటే శనివారం నాటికి 300కి పడిపోయింది. అంటే ఏ విధంగా రొయ్యల ధర పూర్తిగా పడిపోయింది ఒకసారి గమనించవచ్చు. దీంతో అంటే సాధారణంగా రొయ్యల చెరువులో వేసిన తర్వాత దాదాపు 80% పెరిగితే అవి 100 కౌంట్ వరకు వస్తాయి. తర్వాత వాటిని 100 కౌంట్లోనే ఎక్కువ పట్టుబడి పట్టి వాటిని రవాణా చేస్తూ ఉంటారు. అయితే దాదాపు 100 కౌంట్ రావడానికి దాదాపు 240 రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుందని రైతులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు 240 100 కౌంట్ ఉన్నటువంటి రొయ్యలను కేవలం 200కి కొనటం దాదాపు 30 నుంచి 40 రూపాయల నష్టం వస్తుందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. కనీసం పెట్టుబడి పెట్టిన డబ్బులు కూడా రాకపోతే పూర్తిగా ఎకరానికి 2 లక్షల వరకు, 1 నుంచి 2 లక్షల వరకు కోల్పోతామని చెప్తున్నారు. అంటే ఉదాహరణకు ఒక 10 ఎకరాల్లో రొయ్యల చెరువు వేస్తే కనుక 100 కౌంట్లో పట్టుబడి పడితే ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం 200 ఉంటే గనక పూర్తిగా దాదాపు 10 లక్షల వరకు కూడా నష్టం వస్తుందని చెప్తున్నారు. అంటే ఏ విధంగా ఆక్వా సాగు సంబంధించి రొయ్యల సాగు సంబంధించి పూర్తిగా నష్టపోతున్నారు ఒకసారి మనం అంచనా వేయొచ్చు. దాదాపు ఈ ధరలు ఇంకా పడిపోయే అవకాశం కూడా ఉందని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రొయ్యల రైతులందరూ కూడా పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు రొయ్యల సాగు సంబంధించి నిలిచిపోతే గనక ఇప్పటి వరకు కూడా అంటే పట్టుబడికి సిద్ధంగా ఉన్న చెరువులు ఉన్నాయి. అదేవిధంగా రొయ్యలు సాగు చేస్తున్నటువంటి చెరువులు ఉన్నాయి. లక్షలాది ఎకరాల్లో చెరువులు సంబంధించిన రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం రొయ్యలకు సంబంధించిన సాగుకు సంబంధించి నిలుపుదల అయితే కనుక దాని మీద ఆధారపడి ఉన్నటువంటి రొయ్య పిల్ల తయారీ కేంద్రాలు కావచ్చు, లేదంటే మేతలకు సంబంధించి కావచ్చు, మందుల తయారీ పరిశ్రమలు కావచ్చు, విక్రయ దుకాణాలు కావచ్చు, ఫ్యాన్ సెట్లుగా తయారీ విక్రయాలు కావచ్చు, లేదంటే జనరేటర్లు అద్దెకిచ్చేవాళ్ళు కావచ్చు, లేదా ఐస్ ప్లాంట్లు, లారీలు, రవాణా ప్రాసెసింగ్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, ఇలా పట్టుబడి పట్టేటువంటి కూలీలు, ఇలా వీళ్ళంతా కూడా దాదాపు అనేక రకాలు 9 నుంచి 10 రంగాలకు సంబంధించినటువంటి అంతా కూడా పూర్తిగా జీవనోపాధిని కోల్పోతారని తెలుస్తుంది. దీనిపైన ఇప్పటికైనా సరే
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్తున్న నేపథ్యంలో రొయ్యల సాగుకు సంబంధించి అంటే కేవలం ఒక్క రొయ్యల సాగుకు సంబంధించి సాగు కనుక నిలిచిపోతే కనుక రొయ్యల ఎగుమతి నిలిచిపోతే కేవలం రొయ్యలకు సంబంధించిన రైతులు ఒక్కరే నష్టపోరు. దానికి సంబంధించి దాని మీద ఆధారపడినటువంటి అనేక రంగాల లక్షలాది మంది ప్రజల జీవనోపాధి కోల్పోతారు. కాబట్టి దీని మీద ఇప్పటికైనా రొయ్యలకు సంబంధించి అంటే దిగుమతి సుంకానికి సంబంధించి అమెరికాతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరపాలి. దీనికి సంబంధించి ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. ఆ రొయ్యల రైతుల్ని ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి రొయ్యల రైతులకు సంబంధించిన రొయ్యల సాగుకు సంబంధించిన రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చంటితో మన ఆర్టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.